దేశానికి పట్టిన శని ఏదైనా ఉందంటే అది బీజేపీనే. సమయానికి యూరియా సరఫరా చేయకుండా రైతుల గోస తీస్తోంది కేంద్రం. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన యూరియా కోటా 9.8 లక్షల టన్నులు. ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 5.3 లక్షల టన్నులే. ఆగస్టు నాటికి 3 లక్షల టన్నుల యూరియా లోటు ఉండటంతో సమస్య తీవ్రమైంది. ఇంత భారీ కోత పెడితే రైతులకు యూరియా ఎలా సరిపోతుంది? తలకాయలో గుజ్జున్నవాడెవడు రైతుల ఉసురు తీయరు, వారి జీవితాలతో ఆడుకోరు. కాని కేంద్రం ఆడుకుంటోంది. సీఎం లేఖలు రాసినా పట్టింపు లేదు. ప్రత్యేకంగా కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కలిసినా ఒలుకు పలుకు లేదు. మరోవైపు బస్తా యూరియా కోసం రైతులు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. సమయం దాటిపోతే యూరియా వేసినా ఉపయోగం ఉండదు. కాని మోడీ, అమిత్ షాలు రైతులతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం మోడీకి బాకాలు ఊదుతున్నారు. మా మోడీని మించిన తోపు ప్రపంచంలో లేడంటారు. కాని మా కోటా యూరియా ఎందుకు సప్లై చేయవని మోడీని నిలదీసే ధైర్యం లేదు. ఇక బీజేపీ ఎంపీలు మన రైతన్నలు పండించేవి తింటారో లేదంటే గడ్డి తింటారో, కానీ రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తుపాకీ పెట్టి బీజేపీ కుట్రలు చేస్తోంది. ఎందుకు బీఆర్ఎస్ సహకరిస్తోంది. మోడీని, అమిత్ షాని చొక్కా పట్టుకుని నిలదీసే ధైర్యం గులాబీ నేతలకు లేదు.